హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంఖ్య జ్యోతిష శాస్త్రం. నేను మీ మురళీధర్ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. ఈరోజు మనం చెప్పబోతున్న టాపిక్ విధి సంఖ్య 3. ఈ విధి సంఖ్య 3 వ్యక్తుల యొక్క లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ రంగంలో రాణిస్తారో, వాళ్ళ తాలూకు ఆలోచన ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ తాలూకు భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, అలా ప్రతి విషయం కూడా ఈ వీడియో ద్వారా మీకు వివరించబోతున్నాను. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఈ వీడియో పూర్తిగా చూడటానికి ప్రయత్నం చేయండి. వీరి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయనేది మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. అలా మీలో ఎవరికైనా సరే నేమ్ కరెక్షన్ కావాలనుకున్నా, మీ పిల్లలకి మంచిగా పేరు కావాలనుకున్నా, ఈ స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి. మీకు నచ్చే విధంగా పేరు ఇవ్వడం అనేది జరుగుతుంది. జనరల్గా మేము ఇచ్చే నేమ్ ఏ విధంగా ఇస్తామంటే అడ్వాన్స్డ్ సిస్టంలో, అంటే 14 డైమెన్షన్స్లో, అలానే వారి యొక్క జాతక పరిశీలన చేసి వాళ్ళ డెస్టినీ నెంబర్కి, వాళ్ళ జాతకానికి అనుగుణంగా మంచి వైబ్రేషన్స్లో నేమ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ నేమ్ కరెక్షన్ కావాలనుకుంటే ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ వివరాలు తెలియపరచండి. మీకు నచ్చే విధంగా మీకు పేరు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఇప్పుడు డెస్టినీ నెంబర్ 3, ఈ డెస్టినీ నెంబర్ 3 యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఇది పూర్తిగా గురుని యొక్క గ్రహం, అంటే గురుగ్రహంకి సంబంధించిన నెంబరు. కాబట్టి వీళ్ళు రాశిచక్రంలో చూసుకుంటే వీరికి ధనుర్లగ్నం, మీన లగ్నం. అంటే జనరల్గా ధనుర్లగ్నం, మీన లగ్నం ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తుని నిర్ణయించేది రాశిచక్ర పరంగా చూసుకున్నట్లయితే, ఒకటి ఆ నక్షత్రం అంటే వారి యొక్క లక్షణాలు తెలుపుతుంది, లగ్నం అనేది వాళ్ళ యొక్క భవిష్యత్తును తెలుపుతుంది. అలాగనే ఇక్కడ మనకి డెస్టినీ నెంబర్ అనేది వాళ్ళ యొక్క భవిష్యత్తును తెలుపుతుంది. అలాగే జన్మ సంఖ్య అనేది వారి యొక్క లక్షణాలు తెలుపుతుంది. కాబట్టి ఈ 3 అనేది ఈ గురుగ్రహానికి సంబంధించింది. కాబట్టి ఈ గురుగ్రహం సంబంధించిన వ్యక్తులు ఎలా ఉంటాయంటే, ముఖ్యంగా వాళ్ళు చూసుకుంటే వాళ్ళ యొక్క వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే సృజనాత్మకంగా ఉంటుంది. అంటే కొత్తగా ఉంటాయి. వీరి యొక్క కొత్త ఆలోచనలో భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలి, భవిష్యత్తుని ఏ విధంగా నిర్ణయించుకోవాలనేది వీళ్ళకి ఒక ప్రత్యేకమైన అవగాహన అనేది ఉంటుంది. దీనివల్ల వీళ్ళ తొలక ఆలోచనలతో వీళ్ళు చేసిన ప్రతి రంగంలో, అంటే వీళ్ళు చేస్తున్న ప్రతి రంగంలో కూడా వీళ్ళు రాణించడం అనేది జరుగుతుంది. అంతేకాదు వీరి యొక్క ఆలోచనలు వాళ్ళ స్నేహితులకి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి వీళ్ళ తాలూకు స్నేహితుల్ని వీళ్ళు ఎక్కువగా ఆహ్వానించడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇంకో లక్షణం ఏంటంటే నిజాయితీ, ధర్మం. అంటే వీళ్ళు ఆచరిస్తున్న ప్రతి పనిలో కూడా ఒక నిజాయితీ ఉంటుంది, ఒక ధర్మం ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు కూడా వీటిని అధిగమించి వీళ్ళు ఎటువంటి వ్యవహారాలు అనేవి సాధ్యమైనంత వరకు వీళ్ళు చేయరు. కాబట్టి వీళ్ళకి ఇంత ధర్మబద్ధంగా ఉండడం వల్ల వీళ్ళకి సంఘంలో ఒక మంచి గుర్తింపు అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే వీళ్ళ యొక్క ఆలోచన విధానం ఎంత బాగుంటుందంటే, వీళ్ళు కవులుగా, ముఖ్యంగా రచయితలుగా, లేదంటే విద్యావేత్తలుగా, లేదనుకుంటే ఒక పీఠానికి అధిపతులుగా, లేదా పెద్ద పెద్ద విద్యా సంస్థల యొక్క నడిపించే మంచి అధికారులుగా వీళ్ళు వ్యవహరించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి గురువు అనేది ఒక ప్రత్యేకమైన స్థానం. దీన్ని ఎప్పుడూ కూడా ఒక గురుస్థానంలో ప్రతి ఒక్కరూ కూడా వీళ్ళని పూజించడం అనేది జరుగుతుంది. కాబట్టి వీళ్ళకి సంఘంలో మంచి పేరు అనేది ఉంటుంది. అలాగే వీళ్ళకి ఇంకో లక్షణం ఏంటంటే సేవాతత్వం. అంటే వీళ్ళు రాజకీయ పరంగా కూడా వీళ్ళు మంచి నాయకులుగా వీళ్ళు మంచి పేరు తెచ్చుకోవడం అనేది ఉంటుంది. అలా వీళ్ళకి ఆర్థిక పరంగా కూడా వీళ్ళు మంచి ఉన్నత స్థాయికి వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే ఏవైనా సరే వీళ్ళు సాధించడం విషయంలో చూసుకున్నట్లయితే కొంచెం వాళ్ళ లైఫ్లో ఎక్కువ జాప్యం అనేది జరుగుతూ ఉంటుంది. ఎంచేతంటే వీళ్ళకి 40 సంవత్సరాలు వస్తే కానీ వీళ్ళ లైఫ్లో ఒక మంచి ఫైనాన్షియల్ స్టేటస్ అవ్వచ్చు, లేదంటే వీళ్ళ తనకి ఎదుగుదల అవ్వచ్చు, ఏదైనా సరే 40 సంవత్సరాల వరకు కూడా వీళ్ళకి ఎటువంటి అభివృద్ధి అనేది ఉండదు. 40 సంవత్సరాల తర్వాత మాత్రమే వీళ్ళకి ఒక అభివృద్ధి అనేది ఉంటుంది. అప్పటి వరకు కూడా వీళ్ళు కష్టించడమే తప్ప ఫలితం అనేది వీళ్ళకి పెద్దగా రాదని చెప్పవచ్చు ఈజీగా. ఎంచేతంటే వీళ్ళకి ఎన్ని ఆలోచనలు ఉన్నా, ఎంత మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నా, వీళ్ళకి స్థిరపడే యోగం మాత్రం 40 సంవత్సరాలు వస్తే కానీ వీళ్ళ జీవితంలో వీళ్ళకి స్థిరత్వం అనేది ఉండదు. అలానే ఈ గ్యాప్లో ఏమవుతుందంటే, ఈ 40 years గ్యాప్లో ఏమవుతుందంటే, వీళ్ళ యొక్క స్నేహభావం బాగున్నా, వీళ్ళ ఆలోచనలు బాగున్నా పర్వాలేదు. కాకపోతే ఏమైనా సరే వీళ్ళ ఆలోచన విధానం కానీ, వీళ్ళ స్నేహభావం కానీ బాగోకపోతే మాత్రం వీళ్ళ లైఫ్లో ఆర్థికంగా కావచ్చు, లేదనుకుంటే వీళ్ళు వ్యసనపరంగా కావచ్చు, ఒక చెడు అలవాట్లకు లోనే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ డెస్టినీ నెంబర్ 3 యొక్క వ్యక్తి యొక్క లైఫ్. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా వీళ్ళు ఎంతో కష్టిస్తే తప్ప వీళ్ళు లైఫ్లో అభివృద్ధి అనేది మాత్రం వీళ్ళకి ఉండదు. ఇదండి 3వ సంఖ్య సంబంధించిన, అంటే విధి సంఖ్య 3 సంబంధించిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి,
వాళ్ళ తాలూకా భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందనేది ఈ వీడియో ద్వారా మీకు వివరించడం అనేది జరిగింది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.